ఎస్ సార్, ఎస్ అన్ని మనమే. ఓకే, రికార్డింగ్ బటన్ నొక్కండమ్మా. ఎస్ ఎస్ సార్, ఎస్. ఓకే, చెప్పండి. ఇంకా గురువుకు వందనం. ఎస్. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న సమస్త కాంతి స్వరూపానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, చూడబోయే వాళ్ళకి అందరికీ మరొక్కసారి రాబోయే సంక్రాంతి ఇంకా ముందే ఉంది కదా, సంక్రాంతి శుభాకాంక్షలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రామ్తా విజ్ఞానం ద వైట్ బుక్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఇప్పుడు మనకు శ్రీలక్ష్మి మేడం, సార్ రమేష్ సార్కి ఇద్దరికి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. సార్ వెల్కమ్, సార్ వెల్కమ్ టు అవర్ సెషన్. సార్ మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ భోగి సంక్రాంతి శుభాకాంక్ష. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విశ్వంలోని గురువులందరికీ నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు వంశీకిరణ్ మాస్టర్ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. స్వప్నేశ్వర్ మేడం గారికి, రామ్తా మాస్టర్ కి అనంతకోటి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మాస్టర్స్, వీక్షిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి, విశ్వంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం, కొత్త చాప్టర్ ప్రజ్ఞా విజ్ఞానం చదవమంటారా? సార్ ఒక్క నిమిషం సార్. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ ద వైట్ రామ్తా బుక్స్ ఇంగ్లీష్ వర్షన్, చాప్టర్ 17, ద సైన్స్ ఆఫ్ నోయింగ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మనం చదివేటటువంటి చాప్టర్ వచ్చేసి పాఠము ప్రజ్ఞా విజ్ఞానము. దానికి కాస్త టైటిల్ గా చెప్తున్నా. సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యము స్వతః సిద్ధంగానే ఉంది మీకు. గ్రహించాల్సిన జ్ఞాన సర్వస్వమంతా ఆ దివ్య మానసంలోనే ఉంది కనుక ఆ దివ్య మానసము ఒక గుండెలాగా కొట్టుకుంటూ ఆ జ్ఞానాన్ని మీలోకి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది. కనుక ఈ పుణ్యభూమి మీద కఠోర సాధనతో పురుషార్థమైన ప్రజ్ఞా ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ప్రజ్ఞా ప్రాప్తి అంటే అసలు అర్థం ఏమిటో అతి కొద్ది మందికి అవగతమై ఉంది. ఇక్కడ ప్రజ్ఞను ప్రాప్తించుకోవడం అంటే జ్ఞానపు వెలుగులో ఉండడము అనేదే అసలు అర్థము. మహోతృష్ణమైన మహాజ్ఞాన సర్వస్వాన్ని గ్రహించి తద్వారా లభించిన ఆత్మ ప్రకాశంతో ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వివేకభరితంగా వినియోగించుకోగల స్వేచ్ఛను పొందడమే అన్నది ప్రజ్ఞా ప్రాప్తికి పరమార్థము. ఆ ప్రజ్ఞా ప్రాప్తి మీకు ఎలా ప్రాప్తిస్తుంది? ఓ అభ్యంగన స్థానముతో, ఓ మూర్తి అభిషేకముతో ఆత్మ విద్య అన్నది ప్రాప్తించదు. మీ ఆలోచన సంవిధానంలోకి ఆలోచనను స్వీకరించి ఆత్మానుభూతితో అనుభవించి అర్థం చేసుకొని వివేకాన్ని పొందడమే ప్రజ్ఞా ప్రాప్తికి ఏకైక మార్గము.
జ్ఞానానికి ఆ ప్రాముఖ్యత ఎందుకుంది? జ్ఞానమే మీ మహాభాగ్యము. మీ సర్వ సంపదలు మిమ్మల్ని వేడిపోయినా మీ నుంచి ఎప్పటికీ తొలగిపోనిది, మరెవ్వరి హస్తగతం కాలేనిది, అన్నింటినీ పునః సృష్టించగలిగే సామర్థ్యాన్ని మీకు పరికల్పించేది జ్ఞానము మాత్రమే. కనుక జ్ఞానము మీ సొంతమైనప్పుడు స్వాతంత్ర్యము, ఎంచుకోగల స్వేచ్ఛ, అవకాశాలు కూడా మీ సొంతమై ఉంటాయి. మహా సామ్రాజ్యాలను సైతం సృష్టించుకోవచ్చు జ్ఞానముతో. జ్ఞానులై మీరుంటే ఏ భయాలు మీకుండవు. జ్ఞానము మీ సొంతమై ఉన్నప్పుడు మిమ్మల్ని బెదిరించగల, బానిసల్ని చేయగల, భయపెట్టగల ఏ విషయాలు, ఏ అంశాలు, ఏ అధికారాలు, ఏ అవగాహనలు ఏనాటికి ఉండవు. జ్ఞానం ఏర్పడినందువల్ల ఉద్భవించిన అభయాన్ని ప్రజ్ఞ అంటాము. కాంతి ఏర్పడి కారు చీకట్లు తొలగినట్లు జ్ఞానం ఏర్పడి భయాలు తొలగడమే ప్రజ్ఞ ప్రాప్తి. సహేతుకంగా యోచింపచేసి తెలిసి ఉన్న దానికన్నా అతీతంగా ధ్యానింపగలిగే అవకాశాన్ని జ్ఞానం కల్పిస్తుంది. తరచి చూస్తే సర్వస్వాన్ని గ్రహించే మీ బుద్ధి సూక్ష్మతను, ధారణా శక్తిని మరింత పెంచి మరింత ఉన్నత జ్ఞానాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని జ్ఞానము మీకు కల్పిస్తుంది. మరింత విస్తృతులయ్యేందుకు, మరింత పరివ్యాపకమైన గుర్తింపు కోసం యత్నించడానికి, జ్ఞానమూర్తులుగా తయారవ్వడానికి జ్ఞానము మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణలో సంకుచిత జీవితపు పరిధులను దాటింపచేసి అనంత జీవిత సర్వస్వంలోకి ఆ జ్ఞానమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. జ్ఞానము ద్వారా నేర్చుకోవాలనే ఉత్సాహముతో, సాహసము ద్వారా మహోతృష్ణమైన అతి సామాన్య స్థితిలో మీరు మహోన్నతులవుతారు. ఆ సాధారణ వినమ్ర స్థితిలో ఆత్మశాంతిని, జీవితానందాన్ని మీరు ప్రాప్తించుకుంటారు. ఇప్పుడు మీకు ప్రజ్ఞా విజ్ఞానాన్ని గురించిన ఓ సమగ్ర అవగాహనను అందించాలన్నదే నా ప్రగాఢ వాంఛితం. సర్వస్వాన్ని గ్రహించగలిగిన సామర్థ్యము ఎలా మీకు ఏర్పడి ఉంది? ఎందుకుంది దానికంత ప్రాముఖ్యత? ఎందుకంటే దేన్ని మీరు తెలుసుకుంటారో ఆ స్వరూపాన్ని మీరు సంతరించుకుంటారు. కనుక విషయ సర్వస్వాన్ని ఎలా గ్రహించాలో నేర్చుకున్న మీరు ఆ ఉనికి సర్వస్వముగానే తయారై తీరుతారు. కాబట్టి అదే పరిపూర్ణ దైవం కాబట్టి, అదే అనంత ప్రజ్ఞ కాబట్టి, అదే అనంత జీవనము కాబట్టి, అనంతాలోచన సర్వస్వము కాబట్టి ఆ ప్రజ్ఞలో మీరు మళ్ళీ పరిమితులు కాని మహాపరిస్వేచ్ఛ, అవధులు లేని మహదానందమే అయి ఉంటారు ఉనికిలో. చదువుతారా మేడం? మేడం ఓకే 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 సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ రీడింగ్ ద రామ్తా వన్నెస్ వైట్ బుక్, chapter 17, the science of knowing. You have the ability to know everything there is to know. That is what your brain was designed for, so that a God living on a physical plane in a physical body could experience and understand whatever dimension of God he desired, seen through three-dimensional forms. Ramta. Title sir, adi title chadvanu. There are many upon your blessed plane who are struggling arduously
to be enlightened, as it were a most worthwhile thing to మేడం మేడం Madam. ఏమైంది? నెట్ పోయిందా? వాయిస్ పోయిందా మేడం? ఇందాక రాలేదు కదా. సరే, అది నెట్ సిగ్నల్ కొంచెం లో ఉన్నాయి మేడం. ఇప్పుడు పర్లేదు మళ్ళీ. ఓకే, కంటిన్యూ ఓకే 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 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ టైటిల్ చదివారు కదా, దాని తర్వాత చదవండి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. Thank you, sir. There are many upon blessed plain who are struggling arduously to be enlightened, as it were a most worthwhile thing to be. Yet there are few who truly understand what the term means. To be enlightened simply means to be in light of, to have knowledge of, to have knowledge available to you, so that you can apply it however you choose. How do you become enlightened? Question mark. Not by being anointed. The only way you become enlightened is by allowing thought to enter into your thought processes, embracing it into emotion and experiencing it into wisdom. Why is knowledge important? That is question mark. It is your grandest treasure, for when all else has been taken from you, what has not been taken from you and never can be is the knowledge that gives you the ability to create again. When you have knowledge, you have freedom. You have options. When you have knowledge, you can build kingdoms unlimited. When you have knowledge, there is nothing to fear, for then there is no thing, no element, no principality, no understanding that can ever threaten or enslave or intimidate you. When fear is given knowledge, it is called enlightenment. And when fear is given knowledge, it is called enlightenment. Madam, ఈ వర్డ్ చాలా బాగుంది మేడం. When fear is given knowledge, it is called enlightenment. So bit. Knowledge allows your mind to reason and contemplate beyond what you already know. It permits you to see further into the knowingness of all things that are, and to grow in your capacity to receive even greater knowledge. Knowledge asks you to expand yourself, to seek an ever broadening identity to become. In that it takes you from the boundaries of a limited life into a more unlimited expanse. Through knowledge and the adventure into learning, you become heightened in simplicity. And in that simplicity, will find peace in being the joy of life. Now I wish to give you an understanding of the science of knowing. How you have the ability to know all things. Why is that important? Because whatever you know, you will become. And when you learn how to know all things that are, you become all that is, which is God completely. Unlimited knowingness, unlimited life, the totality of thought. And in that you are once again the unlimited freedom and joy of being. To understand how you can know all that is, you must first understand that not only does everything exist from thought, which is the mind of God, but everything emanates the thought of its being back to the mind of God. Everything has a light field surrounding it. There is nothing that exists that is not surrounded by a corona of light. For the wholes of the image
of thought and creates the ideal into the form called matter. Through that light field, each thing emanates the thought of its being back into what is termed consciousness flow, or the river of thought, which is the mind of God. Over to you, sir. Thank you, madam. ఎస్ ఎస్ మేడం, వెల్కమ్. ఓకే మేడం. ఉనికిలో ఉంటున్న విషయ సర్వస్వాన్ని ఎలా మీరు తెలుసుకోగలరన్న విషయాన్ని అర్థం చేసుకునే ముందు ఆలోచన సర్వస్వంలోంచే సర్వ విషయాలు ఉద్భవించాయన్న విషయాన్ని, ఆ ఆలోచన సర్వన్వమే దివ్యమాననము అన్న విషయాన్ని గ్రహించడంతో పాటు ఉనికిలో ఉంటున్న సర్వస్వము తమలో నుంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలన్నింటినీ మళ్ళీ ఆ దివ్య మానసంలోకే పునః ప్రసారం చేస్తూ ఉంటాయన్న విషయాన్ని సైతం చక్కగా గ్రహించాల్సి ఉంటుంది. సృష్టిలో ఉంటున్న ప్రతి విశేషాన్ని ఆవరించి ఓ కాంతి క్షేత్రం ఉంటుంది. ఓ కాంతి క్షేత్రం ఆవరించి ఉండని వస్తువు కానీ జీవి కానీ సృష్టిలో ఒక్కటి కూడా లేనే లేదు. ఓ ఆలోచనను ప్రతిబింబించే తత్వంతో కాంతి ఉంటూ ఆశయ స్వరూపమైన భౌతిక పదార్థాన్ని సృష్టిస్తూ ఉంది కనుక సృష్టిలోని ప్రతి అంశము తన ఉనికిలో చేస్తున్న ప్రతి ఆలోచనను ఆ కాంతి క్షేత్రము ద్వారా మళ్ళీ చైతన్య స్రవంతిలోకి, సంకల్ప జుడిలోకి, దివ్య మానసములోకి పునః ప్రసారము చేయగలుగుతూ ఉంటుంది. ఈ తివాసిని, ఆ మొక్కను, ఈ దీపని మీరు తొడుక్కున్న చెప్పుతోలును ఓసారి గమనించి చూడండి. మీ చేతి వంకో మరో మనిషి వంకో చూడండి ఓ మారు. వీటి అన్నింటిలో ఉన్న ఓ సారూప్య లక్షణం ఏమిటి? సృష్టిలో అవన్నీ ఉంటూ ఉండడమే ఆ లక్షణము. అవన్నీ ఈ సృష్టిలో ఉన్నంత మాత్రాన తమ ఉనికిలో స్వయంగా చేస్తున్న ఆలోచనలే కాక తన చుట్టూ ఉంటున్న విషయాల మీద ధ్యాసాత్మకమైన ఎరుకను కూడా తమలో నుంచి నిరంతరము ప్రసరిస్తూనే ఉంటాయి. దాన్ని తెలుసుకోవడమే సామూహిక ప్రజ్ఞా పరిగ్రహణము అంటాం మనం. తాను ఏ రంగులో ఉందో తన మీద కూర్చొని ఉంటున్నదెవరో గ్రహించగలుగుతున్న తివాసి, తాను ఉంటున్న గదిని గ్రహిస్తున్న మొక్క తమ ఉనికి కాంతి క్షేత్రంలో నుంచి చైతన్య స్రవంతిలోకి తమ ఎరుకను ప్రసారం చేస్తూనే ఉంటున్నాయి. విషయ సర్వస్వపు ఎరుక అనుక్షణము పరివర్తమవుతూనే ఉంటుంది. దివ్య మానసము యావత్ దృష్టికి ఆలవాలము అయి ఉన్న ఆ సంకల్ప జుడి అనంతంగా పరివ్యాప్తిస్తూ నిరంతర ప్రభావమై ఉంటుంది కనుక ఈ విశ్వాంతరములోని తక్కిన విశ్వ సర్వస్వంలోని దృగ్గోచరమవుతున్న అగోచరంగా ఉన్న ప్రతి తారా మండలము, ప్రతి దుమ్ము కణము, ప్రతి జీవము తమ ఉనికిలోని స్వీయ ఆలోచనల సర్వస్వాన్ని మళ్ళీ తమ జన్మస్థానమైన దివ్య మానసంలోకే పునః ప్రసారం చేస్తున్నాయి. సర్వస్వంలో నుంచి బయలువెడుతున్న సర్వ ప్రసారాలు మళ్ళీ ఆలోచన సర్వస్వంలోకి తిరిగి చేరుతున్నాయి. సర్వజ్ఞ ప్రజ్ఞ ప్రాప్తించే పద్ధతి ఇదే. ఏర్పడే పద్ధతి ఇది. స్థితిలో ఉన్న విషయ సర్వస్వాన్ని గ్రహించగలిగే సామర్థ్యం ఎలా మీకు ప్రాప్తిస్తుంది? మీ భౌతిక శరీరాన్ని ఆరా అనబడే ఓ అద్భుత తేజ క్షేత్రం ఆవరించి ఉంటుంది. మీ శరీరాన్ని ఆవరించి ఉంటున్న ఆ కాంతి క్షేత్రమే
మీ భౌతిక స్వరూపాన్ని ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతుంది. కిర్లియన్ ఫోటోగ్రాఫ్ అనే ఓ నవీన సాంకేతిక ఛాయాగ్రహణ తంత్రంతో ఇప్పటి మీ శాస్త్రజ్ఞులు మీ దేహపు ప్రాథమిక కాంతి క్షేత్రపు వర్ణ చిత్రాలను తీయగలిగారు. ఇప్పటి శాస్త్రజ్ఞులు గ్రహించగలుగుతున్న జ్ఞానం కన్నా గొప్ప పరిధులు మీ కాంతి క్షేత్రాలకు ఉన్నాయి. మీ దేహాన్ని ఆవరించి ఉంటున్న ఈ నీలి వర్ణపు కాంతి క్షేత్రము విద్యుత్ సాంద్రత నుండి అనంత ఆలోచన సర్వస్వం వరకు పరివ్యాప్తించి ఉంటుంది. కనుక రుణ విద్యుత్ చాలమంట మీరు చదువుతారా మేడం? మేడం చదవండి మేడం. థ్యాంక్ యూ మేడం. Look at the carpet, the plant, the light, the leather in your shoes. Look at your hand or another entity. What do these things have in common? They are all existing. And by virtue of their existing, each emanates from its being not only the thought of its being but also its awareness of everything else around it. It is called collective perception. As the carpet is aware of the colors that are in it or who is sitting upon it, or as the plant is aware of the room, that awareness is emitted through the light of its being into the flow of consciousness. And each moment that awareness will change for God. The river of thought is in which everything exists is ever expanding and ever moving. Every star system, every particle of dust, every entity seen and unseen from this and all other universes emanates the thought of its being into the mind of God. For that is where it came from. Everything emanates back to thought. That is how everything is known. How do you have the ability to know all there is to know? Your physical body is surrounded by a wonderful light field called the aura or auric field. The aura is a light field that surrounds the holds together the matter of your embodiment. Through the means of Kirlian photography, your scientists have already photographed the first coronal field of the aura. Yet there are still greater electromagnetic fields that surround your body, for the aura extends from the density of electricity, the blue corona that surrounds of the body, into the infinites of thought. The aura is the spirit of your being. The spirit of your being, that what I call the God of your being, connects directly to the mind of the God. Mind of God, the flow of consciousness where all things are known. Thank you, madam. Over to you, sir. Sir, over to you, sir. Okay. ధన రుణ విద్యుత్ కాణాంశములతో పరినిర్మితమైన బలీయ విద్యుత్ అయస్కాంత క్షేత్రము మీ కాంతి క్షేత్రంలో ఓ ప్రథమ అంశము మాత్రమే. విద్యుత్ అయస్కాంత క్షేత్రానికి అతీతంగా ధన రుణ విద్యుత్ కణాంశాలకు మరి ఏ ఇతర విభజనలు ఉండక ఓ అవిభాజ్య మహాకాంతి గోళంగానే, ఓ శుద్ధ శక్తి స్వరూపంగానే ఆ కాంతి క్షేత్రపు స్థితి ఉంటుంది. ఆ అవిభాజ్య తేజోలింగమే మీ దేహపు జీవ చైతన్య కాంతి శరీరము. దీన్ని మీలోని దైవము అని నేను అంటాను. ఆ చైతన్య కాంతి శరీరము దివ్య మానసంతో, చైతన్య స్రవంతితో, మహాప్రజ్ఞతో అనుసంధింపబడి ఉంటుంది. సంకల్పం నుంచి
చైతన్య స్రవంతి నుంచి, మహాప్రజ్ఞ నుంచి ఆలోచన సర్వస్వాన్ని మీ విద్యుత్ అయస్కాంత క్షేత్ర అంతరంలోకి స్వీకరిస్తున్నది మీ కాంతి శరీరమే. ఏ ఆలోచనను మీరు స్వీకరిస్తారనేది మీ ఆలోచన సంవిధానం మీదే ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచనలకు అనుగుణ్యంగానే మీ కాంతి దేహపు విద్యుత్ అయస్కాంత తత్వము ఆలోచన సర్వస్వంలోని ఓ అంశాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. కనుక నిరంతరము ప్రవాహము, నిరంతర పరివర్తము అయిన సంకల్ప జురి నుంచి వాంఛిత సూక్ష్మాంశాలని మీలోకి స్వీకరిస్తున్న జల్లెడ లాంటిదే మీ కాంతి శరీరము. జ్ఞాన ప్రదాత స్థితిలో అనంత ప్రవాహమే అయి ఉన్న ఆ దివ్య మానసం నుండి జ్ఞాన గ్రహిత స్థితిలో మీ కాంతి క్షేత్ర మాధ్యమం వల్లే జ్ఞానాన్ని గ్రహిస్తూ మీరు ఉంటున్నారు. సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యము అందువల్లే మీకు ఉంటుంది. నిరంతర చైతన్య ప్రవాహంలో ఓ అంతర్భాగంగా తయారై ఉంటున్న మీలో జీవ చైతన్య ప్రజ్ఞ ఓ జీవనదిలాగే ఉంటూ మీ స్వీయ ఉనికి సర్వస్వానికి, మీ శరీర అంతర్భాగంలోని సర్వ కణాలకు కూడా ఓ పోషణను నిరంతరంగా అందిస్తూ ఉంటుంది. జీవితానికి పోషణను, ప్రాశస్యాన్ని ఆలోచన పరికల్పిస్తుంది. కనుక చైతన్య స్రవంతి నుంచి ఉపలబ్ధమవుతున్న ఆలోచన వల్లే మీరు జీవిస్తున్నారు. మీ దేహంలోని సర్వ కణాలకు రక్త ప్రసరణ ద్వారా ఉపలబ్ధమవుతున్న ఆహారం వల్లే మీ శరీరం జీవించి ఉన్నట్లుగానే చైతన్య స్రవంతి నుంచి అందుతున్న ఆలోచన ఆహారం వల్లే మీ వ్యక్తిత్వ సర్వస్వము పోషింపబడి ఉంటుంది. చైతన్య స్రవంతి నుండి అందుతున్న ఆలోచనతోనే జీవితంలోని ప్రతి క్షణాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. నిరంతరంగా చైతన్య స్రవంతి నుండి ఆలోచనను స్వీకరిస్తున్న మీరు ఓ ఆత్మానుభూతితో దాన్ని అనుభవిస్తూ మీ స్వీయ ఆత్మ సర్వస్వాన్ని పోషించుకుంటూ మరింత విస్తృతం చేసుకుంటూ మీలో అలా పరివ్యాప్తాత్మకమైన జీవిత సర్వస్వపు చైతన్యాన్ని గణనీయంగా పెంచే ఆ ఆలోచనను మళ్ళీ ఆ చైతన్య స్రవంతిలోకి పునః ప్రసరిస్తున్నారు. ఈ రోజు మీరు అదే సృజనాత్మకమైన సంకల్పాన్ని చేసి ఉంటే, ఆ సంకల్పాన్ని మీరు చేస్తున్నప్పుడు ఆ ఆలోచన ఓ నిర్ణీత విద్యుత్ తరంగ వేగంతో స్పందిస్తున్న స్ఫూర్తిగా మీ అంతరంగంలో మెదిలి మీ ఆత్మలో స్పష్టంగా నిక్షిప్తమవుతూ మళ్ళీ అదే తరంగ వేగంతో మీ నుంచి పునః ప్రసరితమై మరొకరి స్వీకరణకు సృజనాత్మకతకు స్ఫూర్తి మూలం అవుతుంది. మీ సమస్త సంకల్పాలు, సర్వ అనుభూతులు తక్కిన 50 మందికి అందుబాటులోనే ఉంటున్నాయి. వారి ఆలోచనలతో మీరు పోషింపబడుతున్నట్లుగానే మీ ఆలోచనతో వారు కూడా పోషింపబడుతూనే ఉంటున్నారు. జీవులన్నింటిలో నుంచి వస్తు విశేష సర్వస్వంలో నుంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనతో ప్రజ్ఞ ఏర్పడి ఉంటుంది. ఆ ప్రజ్ఞను నిర్మిస్తున్న ఆలోచనలన్నీ విభిన్న నిర్దిష్ట విద్యుత్ తరంగ వేగాలను పొందుపరుచుకొని ఉంటాయి. కానీ కొన్ని ఆలోచన తరంగ వేగాలు మరీ తక్కువగా, అతి నెమ్మదిగా ఉంటాయి. ఈ భూతలం మీద సామూహిక ప్రజ్ఞలో అటువంటి ఆలోచనలే ప్రబలంగా ఉంటున్నాయి. మరింత అపరిమితమైన తక్కిన ఆలోచనలన్నీ అత్యంత మహాతరంగ వేగాలన్నీ పొంది ఉంటున్నాయి. మహాప్రజ్ఞ అవుతుంది. విభిన్న నిర్దిష్ట విద్యుత్ రంగ వేగాలన్నింటి విలువల మొత్తమే
అయి ఉంటూ అందులోని నిశ్చిత వేగపు విలువలు ఉన్న ఆలోచనలు సమాంతర వేగపు విలువలున్న ఆలోచనలన్నింటినీ అన్ని వైపుల నుంచి ఆకర్షించుకుంటున్న స్థితిలో ప్రజ్ఞ ఉంటుంది. సామూహిక ప్రజ్ఞ అన్నది ఆలోచనలోని విద్యుత్ తరంగ వేగాల సమీకృత సాంద్రతే అయి ఉన్నప్పటికీ గాలి కంటే ఎంతో తేలికైనది అది. సర్వజీవుల సర్వానుభూతుల ఆవేశంలో నుంచి వ్యక్తీకరింపబడుతున్న వ్యక్తీకృత ఆలోచన సర్వస్వమే సామూహిక ప్రజ్ఞా సాంద్రత అవుతుంది. ఆ ప్రజ్ఞా స్థితి అప్పటికే ప్రాప్తింపబడి ఉన్న ఆలోచనగా స్వీకరించి ఆత్మానుభూతితో అనుభవించి స్వీయ విద్యుత్ అయస్కాంత తేజ క్షేత్రంలో నుంచి చైతన్య స్రవంతిలోకి తక్కిన వారందరికీ అందుబాటులో ఉండేలా తక్కిన వారందరికి అందుబాటులో ఉండేలా పునః ప్రసరింపబడినదే అయి ఉంటుంది. ఓవర్ టు యు మేడం. మేడం చెప్పండి, ఏదో చెప్తున్నారు. అలా ఇక్కడికి మీరు కంటిన్యూ చేయమని చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు మేడం ఇక్కడ నుంచి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. One part of the aura is powerful electromagnetic field of positive and negative electron. Beyond the electromagnetic field, there are no divisions to the electron. It is an individual light sphere, which is pure energy. The light sphere allows all thought from the river of knowingness to flow through this great and powerful field. Which thoughts become known to you are determined by your thought processes. For the electromagnetic portion of your aura draws thought to you according to your thinking. Your spirit is like a shoe on the bank of the ever-moving, ever-changing river of thought. Through that light you stand in receivership of the mind of God. The thought flow where all knowledge is. Thus you have the ability to know all there is to know. For you are in the continuous flow of all continuousness, the river of all knowledge. Consciousness is like a river, and your whole self, including every cell of your body, is continuously being fed by it. For thought supports and gives credence to your life. You live by thought from consciousness flow, just as your body lives by the flow of blood that carries the substance of food to every cell. So is your whole self being sustained through the substance of thought emanating from the flow of consciousness. You create every moment of your existence with thought that comes from consciousness flow. You are continuously taking thought from the river of thought, feeling it in your soul, feeding and expanding your entire being through that emotion, and putting the thought of your expanded self back out into the river, which expands the consciousness of all life. You may contemplate a thought of creativity this day, and as you do, the thought is felt. Thought is felt recorded in your soul as an electrical frequency, and that same frequency leaves your body and goes out into consciousness from someone else to pick up and create from. What you think and feel, everyone else has access to. They feed from your thoughts and you feed from theirs. Consciousness consists of all thoughts emanating from all entities and all things. The thoughts that make up consciousness are of different electrical frequencies. Some are very low or slow frequency thoughts, those which predominate here in social consciousness. Others are higher frequency thoughts, the more unlimited thoughts of super consciousness.
Consciousness is the sum of all the different frequency values of thought, with each thought value attracting like values from everywhere. Social consciousness is a density of electrical thought frequencies at one that is lighter than air. The density of social consciousness is constituted of expressed thought that has been expressed through emotion by every entity. That is, it is made up of realized thought that each entity has already taken in, felt in his soul, and distributed through his auric field back into the river of thought for everyone else to feed from. Thank you, madam. Over to you, sir. ఎస్ ఎస్ సార్. ఏ ఆలోచనలతో మీ ఇలా తలము ప్రవృద్ధమవుతూ ఉందో అవన్నీ మీ సామూహిక ప్రజ్ఞలో ఉంచి మీకు అందుతున్న పరిమిత అత్యల్ప తరంగ వేగాల ఆలోచనలు మాత్రమే మిమ్మల్ని ఎంతో నిర్బంధిస్తూ మీ తప్పుల్ని ఎంతగానో ఎంచుతూ ఎంతో కఠినంగా ఉంటున్న ఆలోచనలే అవన్నీ జీవితేచ్ఛ మృత్యుభీతి తత్వాలతోనే నియంత్రితమై మీ జీవితం సాగుతూ ఉంటుంది. కనుక ఆ మృత్యు భీతి శరీర మరణానికైనా అహంకారపు మరణానికైనా సమానంగానే వర్తిస్తూ ఉంటుంది. కనుక ఆ విధంగా ఆహార ఆశ్రయ ఉద్యోగ కాంచనాలను గురించిన తలంపులతో తప్పొప్పుల నుంచి చెడుల నిర్ణయాలతో నాగరికత మోజుల సౌందర్యాపాసనాల ఇష్టాల పోలికల స్వాభిరుచులతో వయో రోగ మృత్యు భయాలతో మీ ధ్యాస ముందుగానే లగ్నమైపోయి ఉంటుంది. ఈ అత్యల్ప తరంగ వేగాలున్న ఆలోచనలే అతి సులువుగా మీ కాంతి శరీర క్షేత్రము ద్వారా మీలోకి చేరుకుంటున్నాయి. మీ అన్ని వైపులా ఉంటున్న అందరితో అత్యంత బాహుళ్యంగా అటువంటి ఆలోచనలే రేగుతూ ఉంటాయి. కనుక ఆ విధంగా మీరు మహాసంకుచితమైపోయి కుళ్ళిపోయి ఉన్న ప్రజ్ఞతోనే నిరంతరము పోషింపబడుతూ ఉన్నారు. అలాంటి ఆలోచనను స్వీకరిస్తున్న మీరు అవి మీలో కలిగించిన అనుభూతులను మళ్ళీ బ్రహ్మంలోకే ప్రసరిస్తూ పునరుద్ధరిస్తూ మానవుణ్ణి సంకుచిత పరిమిత ఆలోచన తత్వాన్ని శాశ్వతంగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి మీ మహానగరాలలోని ప్రజ్ఞ మరీ సంకుచితంగా ఉంటుంది. నగరవాసుల్లో అత్యధిక సంఖ్యాకులు ఎప్పుడూ అందరితో పోటీ పడుతూ ఎప్పుడూ సమయాభావంతో నాగరికత వ్యామోహాలతో ఉంటూ అందరికీ భయపడుతూ అందరికీ దూరంగా జీవిస్తూ ఉండడమే ఈ పరిస్థితికి కారణము. ఈ విధంగా మీ మహానగరాలన్నీ మహా స్తబ్ద ప్రజ్ఞ సాంద్రతతోనే ఆవరించబడి ఉంటున్నాయి. ఇతర విశ్వాల నుండి వస్తున్న వాళ్ళు పైనుంచి మీ నగరాల వైపు దృష్టి సారించినప్పుడు వాళ్లకు కనిపించేది మహాపేలవంగా మినుకుమంటూ గుడ్డిగా వెలుగుతున్న రంగు దీపాల మసక వెలుగుల ఆవరణము మాత్రమే. అత్యల్ప స్థాయి తరంగ వేగాలున్న సంకుచితాల ఆలోచనల సమష్టి ప్రజ్ఞే విశ్వేతర వాసులకు మీ నగరాల మీద ఆ కాంతి క్షేత్రంగా కనిపిస్తుంది. అత్యంత తీవ్ర తరంగ వేగాలను సంతరించుకున్న నిత్యత్వ ఉనికి జీవిత సామరస్య ఐక్యత శాశ్వత జీవన సంకల్పాలే ఆలోచనలే మహాప్రజ్ఞలో ఉంటున్నాయి. ప్రేమ సంకల్పాలే
అవి ఆనంద సంకల్పాలే, అవి మహాప్రజ్ఞ సంకల్పాలే మహాప్రాజ్ఞుల సంకల్పాలే అవి. ఇన్ని మాటలను ఉపయోగించి ప్రయోగిస్తున్న ఆ సూక్ష్మ తరంగ మహావేగ సంకల్పాలు, ఆ అపరిమిత ఆలోచనలు వ్యక్తీకరణకు అసాధ్యమైనవి అయి ఉన్నాయి. వాస్తవంలో ఆ పరివ్యాప్త ఆలోచనలు మీలో కలిగించే అనుభూతులు, మాటలకు అందని ఆ భావాలు ఎంతో మనోజ్ఞమై వర్ణనాతీతంగా ఉంటున్నాయి. కనుక ఆ ఉన్నత సూక్ష్మ తరంగ వేగాల ఆలోచనలను నగర మానవ సంకుచిత స్తబ్ద ప్రజ్ఞా సాంద్రతకు బహుదూరంలో ఉన్న నిర్జన అరణ్యాల ఏకాంత ప్రజ్ఞలు ఎంతో సులభంగా అనుభవించవచ్చు. అక్కడి జీవితము అతి సామాన్యంగా సమయమే ఉండక శాశ్వతంగా ఆత్మ సామరస్యపు పరిపూర్ణతతో సాగుతూ ఉంటుంది. అక్కడ మానవ తీర్పులకు అందనంత దూరంలో ఆత్మ ఏకాంతంలో మీ ప్రజ్ఞ స్పందనని మీరే వినవచ్చు. చైతన్య స్రవంతి నుంచి ఆలోచనలు స్వీకరించే సామర్థ్యము మీకు ఎలా ఏర్పడుతుంది? మీ ఆలోచన సంవిధానము నిర్దేశిస్తున్న తీరులో మీ అనుభూతి స్థితులకు అనుగుణమైన ఆలోచన సర్వస్వంలో నుంచి మీ తేజ శరీరపు విద్యుత్ అయస్కాంత క్షేత్రత్వము ఆకర్షిస్తూ ఉంటుంది. ఓ ఆలోచనతో మీరు పోషింపబడుతూ ఉండాలంటే, ఓ అనుభూతిగా ప్రాప్తించి మీలో ఆ ఆలోచన సిద్ధించాలంటే ముందుగా ఆ ఆలోచన కాంతి స్వరూపంలోకి దిగివచ్చి సూక్ష్మీకరింపబడాలి. అలా కాంతి స్వరూపాన్ని సంతరించుకున్న ఆలోచన మీ తేజ శరీర క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే ఆ తేజ క్షేత్రము ఓ తక్షణ కాంతి విస్ఫోటనాన్ని పొందుతుంది. కాంతిని అందుకున్న ఆ ఆలోచన ఆ విస్ఫోటనాన్ని స్వయంగా పొందుతుంది. ఆలోచన పదార్థాన్ని కాంతి సంక్షిప్తీకరిస్తుంది. ఆలోచనకు దగ్గరవుతున్న కాంతి ఆ ఆలోచన స్వరూపాన్ని ఆ విధంగా సంతరించుకుంటుంది. అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న ఆలోచన ఆ కాంతి విస్ఫోటనంలో కనిపిస్తుంది. ఆ ఆలోచన కాంతి స్వరూపంలో తదనుగుణ విద్యుత్ తరంగ వేగ చలిత తీవ్రతతో పరివర్తమవుతూ మీ మెదడులోకి ప్రవేశిస్తుంది. ఓవర్ టు యు మేడం. Thank you, madam. Thank you, sir. The thoughts upon which your plane thrives are the limited. Low frequency thoughts are social consciousness. Those thoughts are very restrictive, very judgmental, very harsh, because your lives are governed by attitudes related to survival and the fear of death. Whether it is the death of the embodiment or the death of the ego. Thus, your consciousness is occupied with thoughts of food, shelter, food, shelter, labor, gold, with judgments of proper and improper, good and bad, with fashion, beauty, acceptance, comparison, age, disease, and death. These low frequencies thoughts easily come through your auric field because they predominate in the thinking of those around you. So you are continuously being fed by limited thoughts from a very restrictive, stagnated consciousness. And as you allow these thoughts to feed you, you put the feeling of them back out to regenerate and perpetuate and limited thinking of man. The consciousness is in your great cities is particularly limited because most of those who lives there are very competitive, very time and fashion oriented.
and very fearful and unaccepting of one another. Thus all your great cities are enveloped by a thick density of consciousness. What those who come here from other universes see when they look upon your cities is a dense network of multicolored lights, low frequency thoughts of a very limited consciousness displayed as a light field. The higher frequency thoughts are subconsciousness, are those of easiness, being, life, harmony, oneness, ongoingness. They are the thoughts of love. They are the thoughts of joy. They are the thoughts of genius. They are the unlimited thoughts that are, in truth, beyond expression, even through these words. For the feelings from unlimited thoughts to beyond words of description. The higher frequency thoughts can be more easily experienced in the consciousness of the wilderness, away from the stagnated thinking of man, because their life is simple, timeless, ongoing, and in complete harmony with itself. They're away from the judgment of man. You can hear the heartbeat of your own knowingness. How do you have the ability to pick up thought from consciousness flow? The electromagnetic portion of your aura draws thought to your according to your thought processes and your emotional state of being. In order for thought to feed you, in order for it to be felt and realized within your being, it first must be lowered into a light form. Once thought meets the spirit of your being, the light surrounding your body, it explodes into a burst of light. That is, thought ignites itself once it meets light. Light lowers the substance of thought. Thus, light has drawn light to it. Thought is unseen and then seen through a burst of light. The thought in the form of light enters your brain and is transmuted into a electrical light to propellant of a given frequency according to the value of the thought being received. Thank you, madam. Over to you, sir. ఎస్ ఎస్ ఓకే. ఓ విషయం మీద ధ్యాసను లగ్నం చేసిన తక్షణము తదనుగుణ ఆలోచన స్వీకరణ మీలో ప్రారంభమవుతుంది. ఓ ఆలోచనను స్వీకరిస్తున్న సమయంలోనే తదనుగుణ ఆలోచన కాంతి స్ఫూర్తిని మీ మెదడు గ్రహిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి కాంతి విస్ఫోటనాలను తమ దృష్టి పరిధి చివరిలో అనుభవిస్తున్న ఆత్మ జీవనులు ఎందరో ఉన్నారు. ఎన్నో సందర్భాలలో వాళ్ళు దర్శిస్తూ ఉన్నది స్వీయ తేజ శరీరపు ఆలోచన స్వీకృతులనే జ్వాల్యమానంగా జ్వాల్యమానంగా దృగ్గోచరమవుతున్న తేజో విస్ఫోటనము సంభవిస్తున్న క్షణమే స్వీకరింపబడుతున్న ఆలోచన కాంతి శరీర క్షేత్రంలో నుంచి వారి మెదడులోకి ప్రవేశించి ప్రత్యక్షమవుతున్న క్షణంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ఓ కాంతి కదలికను, విచిత్ర వర్ణ విశేషాకృతుల విన్యాసాల విస్తృతాన్ని వీక్షిస్తున్నప్పటి మీరు మీ మస్తిష్కంలోకి ప్రవేశిస్తున్న ఆలోచన స్వరూపాన్ని సందర్శిస్తున్నారు. మీ మానవ మస్తిష్కము విభిన్న విద్యుత్ తరంగ వేగాలున్న ఆలోచన స్వీకరించి నిలుపుకొని వృద్ధి చెందించగల సామర్థ్యమున్న విభిన్న భాగాలతో పరినిర్మితమై ఉన్న ఓ అద్భుత ఆలోచన గ్రాహక యంత్రాంగము మీ మెదడులోని
ఒక్కొక్క భాగానికి ఆ భాగంలోని కణాల గోడలలో నిలువ ఉన్న నీటి తేమ సాంద్రత పరిమాణానికి తగినంత విద్యుత్ స్వీకరణ సంగ్రహణ సామర్థ్యాలు ప్రత్యేకంగా అమరి ఉన్నాయి. మస్తిష్కంలోని కొన్ని భాగాలు అత్యున్నత సూక్ష్మ తీవ్రత ఉన్న తరంగ వేగాల ఆలోచనలు స్వీకరించి నిలుపుకొని పెంపొందించగలిగే సామర్థ్యాన్ని పొంది ఉంటూ మరికొన్ని భాగాలు అత్యల్ప తరంగ వేగాల ఆలోచన వ్యవహారాన్ని కొనసాగించగలిగే పద్ధతిలో నిర్మింపబడి ఉన్నాయి. సార్ అందరూ ఆప్ చేయమంటారా? ఇక్కడ కాపండి సార్, ఎందుకంటే ఇంకా సరే, ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ మేడం. సరే, Thank you, madam. Thank you, sir. The moment you become aware of any one thing, you are receiving the thought of it. At the moment you are receiving the thought, the light of the thought is received by your brain. There are entities who occasionally see bursts of light, usually out of the sides of their eyes. What they are seeing in most instances is their own spirit's acceptance of thought. The very moment they see the light before them in brilliant display is the moment that thought has entered into their auric field and displayed itself within their brain. If you close your eyes and see the movement of color or the expansion of designs, you are perceiving what thoughts looks like entering into your brain. Your brain is grand receiver of electrical thoughts of thought frequencies with different parts designed to receive, house and amplify the different frequencies of thought. The different parts have different potential to house and electrify thought, depending upon the density of water in its cellular walls. Some parts are capable of housing and amplifying only the higher thought frequencies. Other parts house and amplify only the lower frequencies of thought. Your brain does not create thought, contrary to popular belief. It simply allows thought to enter into it form consciousness flow. It is an organ designed by the God specifically for the purpose of receiving and housing thought that has come through the spirit of your being, transforming it into an electrical current, amplifying it and sending it through the central nervous system to every part of your body so that it can be realized for an understanding. Thank you, Ranta Master. Thank you very much. Thank you, madam. Once again. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణంలోని సమస్త సృష్టిలో ఉన్న సమస్త కాంతి స్వరూపులకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక్కసారి వింటున్న వారికి, వినబోయే వారికి అందరికీ, దివ్యాత్మలందరికీ మరి సంక్రాంతి శుభాకాంక్షలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ madam.